ఇంకోటి కల్వకుంట్ల కవిత గారు ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తూ ఒక మాట అంది. కాంగ్రెస్ పని వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో దాంట్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఇక బీజేపీకి ప్రశ్నించే తత్వం లేదు. మళ్ళీ అధికారం వచ్చేది బీఆర్ఎస్ఏ. ఇట్లా ఉన్నా గానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తది అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఎలా వస్తారు ఈ వ్యాఖ్యలు? కవితక్క లిక్కర్ స్కామ్‌ల జైలుకి పోయి వచ్చినాక పగటి కలలు బాగా అంటుంది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పని అయిపోయింది. అది ఆమె నిజమే చెప్పింది. కానీ ప్రశ్నించే తత్వం ఉన్నదే బీజేపీకి. మాకు అధికారం ఉన్నా లేకున్నా జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్త ప్రశ్నించే దమ్ముంది. ఆ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ కూడా జైలులలో కేసులు శిక్షలు అన్నీ అనుభవిస్తున్నాం. అధికారం లేకున్నా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినము. ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా మన తెలంగాణ బిడ్డల కోసం పోరాడింది కేవలం బీజేపీయే. ఈరోజు కవితక్క ఏదో మధ్యలో వచ్చి ఏదో మేము అది చేసినాం ఇది చేసినాం అనడం మాత్రం తప్పు. చెప్పాలి అని అంటే ఈ రోజు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మొత్తము కూడా భూస్థాపితం అయిపోయింది అని అంటే కేటీఆర్ వల్ల కవితక్క వల్లనే. నిజంగా కూడా ఐ డూ అప్రిషియేట్ ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారు ఒక ఉద్యమకారుడిగా నేను చాలా గౌరవిస్తాను. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ గారు. తన మాటలకే కానీ తన వాక్చాతుర్యానికి నాకు చాలా పెద్ద ఫ్యాన్ని. కానీ వీళ్ళిద్దరు వాళ్ళు ఈ రోజు ఆ పార్టీ మొత్తం కూడా భూస్థాపితం అయిపోయింది. ఈ రోజు మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే కవితక్క లాంటి వాళ్ళు చేసిన తప్పులే. ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు కార్పొరేట్ సంబంధించిన ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే మేము చేసిన పాలనకే మాకు ఒక రిజల్ట్ గా రాబోతా ఉంది. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ కావచ్చు లేకుంటే హైదరాబాద్కి ఏ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రతి దాంట్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని చెప్తా ఉన్నారు. ఇలా వస్తుంది. రేవంత్ రెడ్డి గారు అన్నట్టు నిజమేనండి. ఆయన చేసిన పనులకే ఆయనకి రిజల్ట్స్ వస్తాయి. ఆయన చేసింది పనేమీ లేదు కాబట్టి 0 రిజల్ట్సే వస్తాయి ఆయన. అది నిజం. ఎందుకు అనంటే ఇన్ని నెలలయ్యింది, 15 నెలలైంది వాళ్ళ అధికారంలోకి వచ్చి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క అధికారం రాకముందు ప్రతి ఒక్క ఊరు వాడ పోయి అక్కడ ఉన్న గుడిల దేవుడి మీద ఒట్టేసి 100 రోజులలో మీకు ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తి చేస్తాను అని చెప్పారు. ఇంతవరకు ఏవి కూడా గ్యారంటీలు పూర్తి కాలేదు. నేను ఒక బీజేపీ కార్యకర్త కాదు, ఇది నిజం చెప్తున్నాను. మళ్ళీ అలాంటప్పుడు ఏ మొహం పెట్టుకొని పోయి ఓటు అడుగుతాడు? ఆ ఓటు అడిగిన తర్వాత అసలు ప్రజలు ఓటేస్తారా? రైజింగ్ తెలంగాణ, హైదరాబాద్. వేర్ ఇస్ రైజింగ్ తెలంగాణ? ఒక దిక్కు నీకు డబ్బులు లేవు, అప్పులో చేయి జాపితే అప్పులు రావట్లేదని చెప్పి నువ్వే చెప్తావు. ఒక దిక్కు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఒక దిక్కు ప్రాపర్టీ ట్యాక్సులు పడిపోయాయి, డెవలప్మెంట్ అన్నదే లేదు. హైడ్రా పేరు మీద హైడ్రామా చేసినావు. ఆ రోజు పేద ప్రజలను అన్యాయం చేసినావు. ఇప్పుడు హెచ్సియు పేరు మీద డ్రామా చేసుకుంటూ అక్కడ ఉన్న విద్యార్థులను అన్యాయం చేయాలని చెప్పి నీ రియల్ ఎస్టేట్ కోసం అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఈ రోజు నువ్వు పని చేస్తున్నావే కానీ ముఖ్యమంత్రి లాగా నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? అంటే ఢిల్లీకి పోతా అని అంటాడు. ఢిల్లీకి పోతున్నా నేను ఏమన్నా పుట్నాలు బఠానీలు బుక్కడానికి పోతున్నానా అని అడిగిండు ఆయననే. మళ్ళీ నువ్వు ఏమి పుట్నాలు బఠానీలు బుక్కడానికి పోకపోతే మళ్ళీ నువ్వు రాష్ట్రంలో ఎందుకు పని చేయట్లే? నువ్వు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు పూర్తి చేయట్లే? ఏమన్నా అంటే డబ్బులు లేవు. మొన్న ఎంత ఓపెన్ గా చెప్తున్నాడు, అధికారులకు నాకు డబ్బులు ఇవ్వడానికి ఖజానా లేదు, జీతాలు ఇవ్వడానికి ఖజానా లేదు, కాబట్టి మీరే ఒక 2 రోజులు ఎక్స్ట్రా పని చేయండి, మీకు డిఏలు కూడా నేను ఇయ్యలేను అని చెప్తున్నాడు. ఇంకొన్ని రోజులు అయితే మీరు ఫ్రీగా పని చేయండి అని చెప్పినా చెప్తాడు. అట్లాంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు హంగు ఆర్భాటాలు వదిలేయాలి. వాళ్ళు ఓపెనింగ్లకు వస్తే డీజేలు, వాళ్ళ ఓపెనింగ్లకు వస్తే 10-20 మంది మొత్తము గ్యాంగ్లలో వచ్చేసి ఓ 20-30 100 కార్లు వస్తాయి. ఆ కాన్వాయ్లు వేస్ట్, ఆ హెలికాప్టర్లు వేస్ట్, ఆ ఓపెనింగ్ల డీజేలు వేస్ట్. వాళ్ళకి ఆ హంగు ఆర్భాటాలు వదిలేసి వాళ్ళ జీతాలు ఏవైతే తీసుకుంటున్నారో ప్రజల డబ్బుల నుంచి ఆ జీతాలు కూడా వదిలేసి సింపుల్ లైఫ్ బ్రతికి ప్రజాపాలన చేస్తే బాగుంటుంది. ఇంకోటి తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ బీజేపీ ముఖ్యంగా మహిళా క్యాడర్ ఎవరైతే ఉంటారో మీరు ఏమన్నా అంటే కార్యాచరణ ఏమన్నా ముందుకు వెళ్తా ఉన్నారా? లేకుంటే ఎందుకంటే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చారో వాటిపైన ఏమన్నా కార్యాచరణ సంసిద్ధం చేశారా? మాకు కాంగ్రెస్ పార్టీ అంటే మాకు నిత్యము అనునిత్యము మా పార్టీలో కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలు ఉన్నప్పుడు మమ్మల్ని ఉద్దేశించి మేము ఏమేమి పనులు చేయాలని చెప్తారు. దాంతోపాటుగా ఇప్పుడు అంటే ప్రజెంట్గా చెప్పాలంటే గావ్ చలో బస్తీ చలో అభియాన్ పేరు మీద ఇంటింటికి వెళ్ళి వాడవాడకెళ్ళి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని, ప్రజలకు మోసం చేస్తున్నది, ఇచ్చిన హామీలు పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేసిన సంగతి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి చెప్పాలి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న న్యాయం గురించి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలన్నది మాకు ప్రస్తుతం ఇచ్చిన పని. ఈ పనిని మేము కంటిన్యూ చేస్తున్నాం.